రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, కనికరం గల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయముల తండ్రి, ప్రయాణాలంతటిలో నీ కాపుదలనిచ్చావు. మార్గాలలో దేవా నువ్వు సహాయం చేసావు. నీ కృపను బట్టి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. ఉదయకాల సమయంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి, కృపనిచ్చి ప్రభువా తండ్రి పరిశుద్ధుర, వారు చేయుచున్న పనులన్నింటిలో వారికి సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చోటున భద్రపరచండి. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సమీపించకుండా నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశముల చేత దేవా తండ్రి కలవరపడుచుంటుండగా దేవా నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీ స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరచండి ప్రభువా. నెమ్మది దయచేయండి ప్రభువా. మనసులకు నెమ్మది దయచేయండి దేవా. మనసులకు సమాధానము దయచేయమని అడుగుతా ఉన్నాం. కృపగల దేవా నీ స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, మా ఆలోచనలకు, మా తలంపులకు కావలిగా ఉండి ప్రభువా తండ్రి, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు కలిగి ఉండటానికి నీ కృప చూపించండి. నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం. ఎటువంటి చెడు వార్తను వినకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి. నీ కాపుదలనివ్వండి, నీ భద్రతనివ్వని అడుగుతా ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, ఆర్థికంగా దేవా తండ్రి పరిశుద్ధులు నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థికంగా దేవా తండ్రి కుమిలిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్యా. నీ సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి, నీ దయను చూపించండి ప్రభువా. దేవా తండ్రి, ఆర్థికంగా స్థిరపడటానికి వారు చేయుచున్న ప్రతి పనిని సఫలపరచమని అడుగుతూ ఉన్నాం. వారు దేవా తండ్రి నూతన ఆలోచనలు వారికి ఇవ్వండి, నూతన మార్గాలు వాళ్ళకి తెలియచేయండి యేసయ్యా. నీ స్తోత్రములు ప్రభువా తండ్రి. వారు చేయుచున్న ప్రతి పనిని వారి కొరకు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కృపగల దేవా నీ స్తోత్రములు తండ్రి. వారి ఆలోచనలను స్థిరపరచిన ప్రభా. గొప్ప ఆలోచనలు, మంచి ఆలోచనలు వారికి దయచేయండి ప్రభా. నీ కృపనివ్వండి, నీ కనికరాన్ని ఇవ్వండి ప్రభు. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలోంచి బయటికి రావడానికి, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులోంచి బయటికి రావడానికి నీ కృప చూపించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని, నీ కృప చొప్పున కనికరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.